అంటే మామూలుగా కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ వాళ్ళ పెద్దల చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన ఏజెన్సీ. నేను రాశాను దాని గురించి, ఏది మన అంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ కవిత వీళ్ళది ఢిల్లీ లిక్కర్ కేసులో జరిగిన దాని మీద నేను ట్వీట్ రాశాను పెద్దది. వాళ్ళప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు సెంటర్ ఫర్ బీజేపీస్ ఇంక్విజిషన్, సిబిఐ సెంటర్ ఫర్ బీజేపీస్ ఇంక్విజిషన్. ఇంక్విజిషన్ అంటే హెరాస్మెంట్. అంటే అప్పుడు వాళ్ళు ఒక మీరు టర్మినాలజీ ఇస్తే నేను రెండు సిబిఐనే, రెండు అబ్రివేషన్ సేమ్ సిబిఐ. ఎందుకంటే ప్రస్తుత వ్యవస్థ ఆ విధంగా అంత దరిద్రంగా అయిపోయింది. ఎక్కడా కేసు లేనిది దాని మీద కేసు చేసి ఇంతమందిని పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ప్రభుత్వాన్ని మీరు పడగొట్టేసి చివరికి గెలిచి తర్వాత అంటే ఇంతకంటే మీరు అన్యాయము కానీ లేకపోతే దురుపయోగం కానీ దుర్వినియోగం కానీ ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉండదండి. అక్కడి నుంచి మీరు చెప్తున్న ఈ పరిణామ క్రమంలో ఒకప్పుడు సిబిఐకి ఇస్తే ఎంక్వైరీ బాగా జరుగుతుంది, ఎలాంటి నిజాయితీగా నిష్పక్షపాతంగా చేసేవారు అనేది ఉండేది. 30 దాటిపోయింది, వ్యవస్థ అది పోయింది. ఇప్పుడు సిబిఐ అనగానే ఏముంది, పొలిటికల్ హెరాస్మెంట్ లేదా వాళ్ళ అవసరము, లేకపోతే సిబిఐకి అప్పచెప్పేస్తే హ్యాపీ. అది సిబిఐ ఎందుకంటే ఈడీ కూడా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అది విపరీతమైన కరప్ట్ ఆర్గనైజేషన్. నేను సిబిఐలో డైరెక్టర్గా ఉన్నప్పుడు మాకు ఇన్ఫార్మల్లో మేము మాట్లాడేది అంటే ఎక్స్టార్షన్ డైరెక్టరేట్ అనేది, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు. సో అట్లా అంటే అంత మన వ్యవస్థలు ఆ విధంగా ముఖ్యంగా గత 10-11 ఏళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత అండి మరీ ఎక్కువైపోయింది. అంటే అంతకుముందు ఏదో పెద్ద పతితులు నేను అన్నాం, అంతకుముందు మామూలుగా జేబు దొంగలు అయితే ఈనాడు మన గజ దొంగలు దోపిడి దొంగలు ఆ స్థాయికి తీసుకొచ్చారు. అంటే సిబిఐ కేసు వెళ్తే ఇంకేముంది హ్యాపీలే, అది ఇంకా అది తేలదో పెట్టదో సంవత్సరాలు నడుస్తుంది. అది ఏ కేసులు అంటే పొలిటికల్ కేసెస్. అదర్ కేసెస్ చాలా బాగా చేస్తారండి ఇప్పుడు కూడా సిబిఐ. ఎందుకంటే ఇంకా రెమినెంట్ మనకి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. సిబిఐ కూడా అంత తొందరగా ఇంకా పాడైపోలేదు. అయితే మీరు ఎక్కడైతే మీకు రాజకీయ ఒత్తిడులు లేవనుకోండి అక్కడ బాగానే ఉంటారు, అక్కడ నిష్పక్షపాతం చేస్తారు. మీరు అందులో ఇబ్బంది లేదు, అందులో కేసులు కూడా అవుతాయి. ఇప్పుడు రాజకీయంగా వచ్చిన కేసులు ముఖ్యంగా గత ఈ 10-15 ఏళ్లలో వచ్చిన ఈ పరిణామాల వలన మీరు ఢిల్లీ లిక్కర్ కేస్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ వేర్ సిబిఐ మిస్యూజ్ బీన్ ఎక్స్ట్రాడినరీలీ బ్యాడ్. ఎక్స్ట్రాడినరీ అసలు లేని కేసుని లేని దాన్ని కేసులాగా చేశారండి. అది ఇప్పుడు బ్యూరోక్రసీలో కూడా మీరు అనుకున్నట్టుగా అవినీతి పెరిగిందని మాట్లాడుకున్నాం కదా, మన అవినీతి లేదంటారా అక్కడ? బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకు చాలా ఉన్నాయి, ఎక్కడ అవినీతి లేదంటే సిబిఐ అంటూ బ్యూరోక్రసీ. ఇప్పుడు మనకి ఒక పట్టణం అన్న తర్వాత ఒక స్లమ్ ఉంటుంది, ఊరన్న తర్వాత ఏదో ఉంటుందని పాత రోజుల్లో అనేది. సో అట్లాగే మంచి ఉన్న దగ్గర చెడు, వెలుగున్న దగ్గర చీకటి ఉంటుంది. అవినీతి అనేది మనకి కంట్రోల్లో ఉందా లేదా అనేది చూడాలి. నేను ఉదాహరణకు చెప్తాను. నేను ఎస్పీ ఒరిస్సాలో ఎస్పీ సిఐడి క్రైమ్ బ్రాంచ్గా ఉండేది. ఒకరోజు కొత్త బట్టలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళాను నేను ఆఫీస్కి. మా అడిషనల్ డీజీ ఆయన చండశాసనుడు, ఆయన పైనుంచి కిందికి 4 సార్లు ఇలా చూశారు. చూస్తే నేను అనుకున్నాను, సార్ మీరు నేను కొత్త బట్టలు వేసుకొని వచ్చారు కదా, నేనేదో డబ్బులు తీసుకున్నాను. అది కాదు సార్, ఈరోజు మా పెళ్లి రోజు మా అత్తయ్య మా వాళ్ళు వచ్చి కొత్త బట్టలు పెట్టారు అని చెప్తూ అట్లానే కంగ్రాచులేషన్. అంటే ఆ విధంగా ఆఫీసర్ల మీద నిఘా పెట్టేవాళ్ళండి సీనియర్లు. ఇప్పుడు మన జీవన శైలి ఎలా ఉండేది అనేది వాళ్ళు కంట్రోల్లో మనం గమనించేవాళ్ళు. ఇప్పుడు మనకి జీతము 5,000, 10,000, 50,000, ₹1,00,000 వస్తున్నాయండి. ఆ స్థాయిని మించి మనం బ్రతుకుతున్నామా అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక నిఘా ఉండేది. సిబిఐలో కూడా ఆ నిఘా ఉంది, ఈనాడు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ పొలిటికల్ రాజకీయ ఒత్తిళ్లు వీటి వలన ఆ నిఘా కొంతవరకు డీలా పడింది అని నేను అనుకుంటాను. కానీ అదర్వైజ్ సిబిఐలో స్టిల్ బెటర్ అండి.